నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. యూపీఏలో ఎంజీ నరేగా, ఎన్డీఏలో విబి రామ్జీ, మహాత్మా గాంధీకి రామ్ రామ్, ఇక వికసిత్ భారత్కు వెల్కమ్. ఒకే ఒక్క పథకం హస్తంలో హీటెక్కిస్తుంది. పేరు మార్పుపై రాజకీయ రగడ నడుస్తుంది. ఆరోపణలు ప్రత్యారోపణలతోటి అధికార విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టాన్ని పథకంగా మార్చిన మోడీపై విరుచుకుపడుతుంది ప్రతిపక్షం. గ్రామీణ ఉపాధి కొత్త బిల్లుపైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక కూలీల స్థానంలో యంత్రాలు వచ్చేస్తాయా? 100కు బదులు 125 రోజుల పని సాధ్యమేనా? కేంద్ర దయదాక్షిణ్యంపైనే స్కీమ్ నడవనుందా? రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం తప్పదా? పేరుకే కాదు, ఉపాధికి ఎసరేనా? పల్లె కూలి పొట్ట కొడుతుంది ఎవరు? కొత్త బిల్లుతో ఊపిరి పోస్తారా, ఉరి వేస్తారా? ఉపాధి రగడపై ఇవాటి స్పెషల్ డిబేట్. ఎంజీ నరేగా, పల్లె కూలికి పట్టెడన్నం పెట్టేందుకు, వలసల నివారణకు యూపీ తీసుకొచ్చిన చట్టం దేశంలో ఎంతోమందికి సొంతూరులో పని కల్పించింది. ఎంతోమంది వలసలు వెళ్లకుండా అడ్డుకట్ట వేసింది. అలాంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఇకపై కనుమరుగు కానుంది. దాని స్థానంలో ఎన్డీఏ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. పైగా మహాత్ముడి పేరును తీసేసింది. దీంతో అధికార విపక్షాల మధ్య రగడ మొదలైంది. అసలు కొత్త బిల్లులో ఏముంది? ప్రతిపక్షాల ఆందోళనకు కారణమేంటి? అధికార పక్షం ఏం చెబుతోంది? మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. వికసిత్ భారత్ రోజ్గర్ ఆజీవికా హామీ మిషన్ గ్రామీణ బిల్లు 2025ను కేంద్ర గ్రామీణ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రవేశపెట్టారు. మారిన సామాజిక ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా చట్టాన్ని బలోపేతం చేయడానికి కొత్త ధనాన్ని ప్రతిపాదించినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. ప్రతి గ్రామీణ కుటుంబం నుంచి శారీరక శ్రమ చేసేందుకు సిద్ధంగా ఉన్న వయోజనులకు ఏటా 125 రోజుల పాటు ఉపాధిని కొత్త పథకం కల్పించనుందన్నారు. అయితే కేంద్ర ప్రతిపాదనను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ఎంజీ నరేగా నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రభుత్వాన్ని నిలదీశాయి. మహాత్మా గాంధీ పేరు మార్చి అవమానిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ఎంజీ నరేగా చట్టాన్ని బలహీనపరచడమేనని దుయ్యపెట్టారు. ప్రభుత్వ పథకాల పేర్లను మార్చడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అయినా కేంద్రం మారుస్తూనే ఉంది. పథకాల పేర్లను మార్చడం అంటే మోడీ ప్రభుత్వానికి ఎందుకు అంత ఇష్టమో అర్థం కావట్లేదన్నారు ప్రియాంక. ఆమె వ్యాఖ్యలపై స్పందించిన శివరాజ్ చౌహాన్, ప్రభుత్వం మహాత్మా గాంధీని నమ్మడమే కాకుండా ఆయన సూత్రాలను కూడా అనుసరిస్తుందన్నారు. దేశంలోని గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడంలో సహాయపడుతుందని ధీమా వ్యక్తం చేశారు చౌహాన్. మహాత్మా గాంధీ కలను మనం సాకారం చేస్తాం, ఆయన కలలు గన్న రామరాజ్యాన్ని స్థాపిస్తామని చెప్పుకొచ్చారు. పేరు మార్చడంతో పాటు ఉపాధి హామీ పథకం అమలులో గుణాత్మకమైన మార్పులను కేంద్రం తీసుకురానుంది. పర్యవేక్షణకే కేంద్రం పరిమితం కానుంది. నిర్వహణ, జవాబుదారితనం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత కానుంది. రైతులకు కూలీల లభ్యత పెరిగి కూలీ రేట్లు నియంత్రణలో ఉండేందుకు వీలుగా వ్యవసాయ సీజన్లో 60 రోజుల పాటు ఉపాధి హామీ పనులను నిలిపివేయాలని ప్రతిపాదించారు. ఉపాధి కల్పించడంతో పాటు 4 ప్రాధాన్య రంగాల్లో చిరకాలు మన్నే మౌలిక వసతుల కల్పనకు కొత్త చట్టం వీలు కల్పిస్తుంది. ప్రతి పనిని వ్యూహాత్మక దృష్టితో చేపడతారు. జలభద్రత, మౌలిక వసతుల కల్పన, జీవనోపాధి సృష్టి, వాతావరణ మార్పులను తట్టుకుని నిలిచే నిర్మాణ పనులపైన దృష్టి సారించి వాటి ద్వారా గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగపడే ఆస్తులను కల్పిస్తారు. కూలీల డిజిటల్ హాజరు, డిజిటల్ చెల్లింపులతో పాటుగా డేటా ఆధారిత ప్రణాళికలకు ప్రాధాన్యమిస్తారు. ఏ పథకానికైనా పేరెంతనేది ముఖ్యం కాదు, దాని అమలు తీరు ఎలా ఉందనేదే ప్రధానం. కొద్ది రోజులుగా కేంద్రం పాలనను పక్కన పెట్టి పేర్ల మార్పునకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా కనబడుతుంది. కార్మిక చట్టాలను లేబర్ కోడ్లుగా మార్చింది. ఉపాధి హామీ చట్టాన్ని స్కీమ్గా మార్చింది. చట్టం అంటే తప్పక అమలు చేయాలి, పథకం అన్నారంటే అది ప్రభుత్వ ధ్యేయంగా మారుతుంది. ఇదే అంశం అందరినీ ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి.
ప్రస్తుత ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వ్యవసాయ కూలీల కనీస వేతనానికి సమానంగా ఉపాధి హామీ వేతనాలను పెంచాలన్న డిమాండ్ పైన స్పందన లేదు. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన మెటీరియల్ వేతన బకాయిలను వెంటనే విడుదల చేయాలనే డిమాండ్ లేకపోలేదు. యాప్ ఆధారిత ఆధార్ తప్పనిసరి చేయడం వల్ల మారుమూల ప్రాంతంలో ఇంటర్నెట్ లేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని సరళతరం చేయాలని కోరుతున్నా సర్కారుకు పట్టడం లేదు. కానీ సామాజిక తనిఖీల పేరుతో సాంకేతిక సమస్యను అడ్డం పెట్టుకుని స్థానిక నేతలు, అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రభుత్వం ఇలాంటి వాటిపైన దృష్టి పెట్టాల్సిన సొయ్యి మర్చి పేర్లు, ఊర్లు మార్చుకుంటూ కూర్చుంది. గ్రామీణ పేదలకు కనీస జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో రూపొందించిన చట్టం కాస్త బీజేపీ పాలనలో దాని లక్ష్యం నీరుగారుతుందనే వాదనలు ఉన్నాయి. చాలా రాష్ట్రాల్లో నోటిఫైడ్ వేతనం 300 రూపాయల వరకు ఉన్నప్పటికీ పని కొలతల పేరుతోటి సగటున కూలీలకు 213 వరకు అందుతున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే వ్యవసాయం గిట్టుబాటు కాక చాలామంది రైతులు కూలీలుగా మారిన దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి. పనులు లేక పట్టణాలకు వలసల బాట పట్టిన జనం సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలకు అద్దం పడుతున్నాయి. వీటిని గాలికి వదిలేసి పథకం పేరు మార్చడంపైన దృష్టి పెట్టడం విచారకరం. కొత్త బిల్లు ఉపాధి హామీ చట్టం ఆత్మపైనే దాడి చేస్తుందని కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇప్పటివరకు ఎంజీ నరేగా 100% కేంద్ర నిధులతోటి నడిచే పథకం. కానీ కొత్త బిల్లు ప్రకారం ఆ ఆర్థిక భారాన్ని కేంద్రం, రాష్ట్రాల మధ్య పంచుతారు. ఈసారి హిమాలయ రాష్ట్రాలకు 90-10 నిష్పత్తిలో, ఇతర రాష్ట్రాలకు 60-40 నిష్పత్తిలో నిధులు కేటాయిస్తారు. ఇకపై హక్కు ఆధారిత గ్యారంటీగా కాకుండా కేంద్ర నియంత్రిత పథకంగా మారుతోంది. హస్తిన్లో హీటెక్కిస్తున్న ఒకే ఒక్క పథకం ఉపాధి రగడపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మన్యం కోటేశ్వరరావు గారు, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు, బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు. అందరికీ నమస్కారం అండి. వెంకటరెడ్డి గారు, ఎంజీ నరేగా నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడం ఇది పరిపాలనా సంస్కరణ లేక రాజకీయ ప్రతీకారమా? ఇప్పుడు ఒక్కటి చక్రి గారు, లైవ్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్తే. పెద్దలు కోటేశ్వరరావు గారు, మిత్రులు వెంకటస్వామి గారు. ఇప్పుడు ఈ చర్చ అనేటువంటిది మీడియాలో వస్తున్నటువంటి కథనమే. తెలుగు దినపత్రికల్లో ఒక 2 దినపత్రికలు రాసినటువంటి మాట వాస్తవమే. ఇదేదో బిల్లు ప్రవేశపెట్టినారు, దీని మీద ప్రతిపక్షాలు రగడ జరుగుతుంది అనేటువంటిది. ఓ దక్కన్ కానికల్ పేపర్లో ఏంటంటే బిల్లు ప్రవేశపెట్టినారు, ప్రొటెస్ట్ చేస్తే వెనక్కి తీసుకున్నారు అనేది. నేను చూసినంత వరకు ఈనాడు, సాక్షి పేపర్లో దీని యొక్క ప్రస్తావన లేదు, జాతీయ స్థాయిలో కూడా దీని లేదు. కానీ ఢిల్లీలో ఏదో ఒక కార్యక్రమం, ప్రొటెస్ట్, కాంగ్రెస్ గాంధీ విగ్రహం దగ్గర చేస్తున్నటువంటి వార్తలు మనకు కనపడుతున్నటువంటిది. ఈ బిల్ అనేటువంటిది ఎజెండాలో ఉన్నటువంటి మాట వాస్తవము. దాని పార్లమెంట్లో దాని మంచి చెడ్డ ఏంది, దాంట్లో ఉండేటువంటి అంశములు ఏంది అనేటువంటిది అధికారపూర్వకంగా ఇంతవరకు ఎవరికి వాళ్ళు ఊహించుకొని రాస్తున్నటువంటిదే. గాంధీ గారి పేరు తీసేసినారు, గాంధీ గారిని అవమానిస్తున్నారు. ఇప్పుడు చాలామంది కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యంగా ప్రియాంక గాంధీకి ఏంటంటే బిల్లులో ఉండేటువంటి అంశములు, వాటి మార్పు లేనిది, వాటి సంస్కరణ లేనిది, ఏ రకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి స్కీము ఏదైతే ఉందో, పథకం ఉందో, దాంట్లో అమల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంది, ఆ సంపద పెరిగిందా లేదా, దాంట్లో అనేక అంశాల గురించి 100 రోజులు ఉన్నది, 120 రోజులు, రకరకాల సమస్యలు ఉన్నాయి చక్రి గారి దాంట్లో. వాటికంటే పేరెందుకు తీసేస్తున్నారని వ్యక్తిగతంగా వాళ్ళకి ఏమైనా కొద్ది ఇబ్బంది ఉందేమో. అది ఇంకా కూడా పేరు అనేటువంటిది కూడా రాలేదు క్యాబినెట్లో. నాకున్న సమాచారం, ఎందుకంటే నేను మార్నింగ్ 1-2 టీవీలో మాట్లాడినప్పుడు నాకు కూడా సరిగ్గా సమాచారం లేదు. నేను కూడా కేంద్ర పార్టీ నుంచి సమాచారం తీసుకోవడం జరిగినటువంటిది. దాని మీద ఫైనల్గా ఒక నిర్ణయం అంటూ, పేరు తీసేసేటువంటి దాంట్లో నిర్ణయం అంటూ ఏమీ జరగలేదు. ఒకటి, నెంబర్ 1. ఒక క్యాబినెట్ మీటింగ్లో వార్తలు, అన్అఫీషియల్ వార్తలు ఏంటంటే, మొన్న ఈ మధ్యన జరిగిన కేంద్ర క్యాబినెట్ మీటింగ్లో పూజ్య బాపూజీ రోజ్గార్, వికసిత్ భారత్ రోజ్గార్ అనేటువంటి ఆ లైన్లో దాన్ని తీసుకుపోవాలనేటువంటిది ఒక వార్త. అది కూడా ఖచ్చితంగా మాకు కూడా ఇంతవరకు ఒక అధికారపూర్వకమైనటువంటి సమాచారం, డేటా మా దగ్గర కూడా లేదు మాట్లాడడానికి ఎక్కువ. సరే, గాంధీని గౌరవించేటువంటిది, గాంధీ ప్రపంచ శాంతి కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి. ప్రపంచంలోనే అతి తక్కువ మందిలో గాంధీజీకి ఉండేటువంటి లక్షణాలు ఇప్పటి కూడా లేవు అనేటువంటిది. యావత్ ప్రపంచం కూడా ఇప్పటికి కూడా ఆయన గౌరవిస్తున్నది. ఆయన సిద్ధాంతాలు, ఆయన గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి దృక్పథం కానివ్వండి,
లేకపోతే ఒక సాధారణ జీవితం ఏదైతే ఆయన ఉన్నాడో దాని మీద ఎవరికి భిన్నాభిప్రాయం లేదు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా గాంధీ పట్ల వ్యతిరేకత ఉండదు అనేటువంటి ఒక విషయాన్ని ఇప్పుడు ఒక కొత్త చట్టాన్ని ప్రవేశపెడుతున్నటువంటి సందర్భం లోపల దాంట్లో ఏమొస్తుంది ఏమి రాదు బిల్లులో ప్రవేశపెట్టినప్పుడు ఒక చర్చ వస్తుంది. ఒకవేళ గాంధీ అంటే గాంధీ అనే పేరు లేకపోతే బాధపడే వాళ్ళు కొంతమంది, ఎందుకంటే ఆ పేరు పెట్టుకొని దేశంలో రాజకీయాలు చేస్తున్న వాళ్ళు, విదేశాల్లో పుట్టిన వాళ్ళు కూడా పెట్టుకున్నారు, చాలా సంతోషము. దానికి సంబంధించినటువంటిది దాంట్లో మార్పులకి వ్యతిరేకమా పేరుకు వ్యతిరేకమా అనేటువంటిది ఒక స్పష్టత కావాల్సిన అవసరం ఉంది. ఆ బిల్లు ఎట్లా వస్తుంది, ఏ రూపంలో వస్తుంది అనేటువంటిది మరొక చర్చలో మనం చేయవలసినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఏంటంటే ఈ బిల్లు అవునన్నా కాదన్నా కూడా యూపీఏ 1 ప్రభుత్వము మన్మోహన్ సింగ్ గారి ఆనాడు కమ్యూనిస్టుల యొక్క ఒత్తిడితో ఒక 2-3 చట్టాలు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇది వచ్చినటువంటి మాట వాస్తవం. దాంట్లో దాన్ని ఎవరు కూడా వ్యతిరేకించడం లేదు. ప్రోగ్రెసివ్ యాక్ట్ సంస్కరణలు అని చెప్పి మనం భావిస్తున్నటువంటి ఒక సందర్భం. సరే, ఆనాడు 2005లో వచ్చినటువంటి 2009లో ఆనాడు ఏది కేంద్ర రోజ్గార్కు సంబంధించినటువంటి పథకం కిందనే పేరు ఉన్నప్పటికీ కూడా తెలుగులో ఎక్కడైనా ఇందులో తర్వాత 2009కి వచ్చేటప్పటికి ఏంటంటే గాంధీ గారి పేరు దాన్ని యాడ్ చేయడం జరిగినటువంటిది. ఇప్పుడు ఆ దానికి సంబంధించి దాని చట్టాన్ని సవరిస్తూ లేకుంటే దాన్ని విత్డ్రా చేస్తూ కొత్త చట్టం ఇప్పుడు మీరన్నట్టుగా ఏదంటే వికసిత్ భారత్, ఎందుకంటే మోదీ గారు వికసిత్ భారత్ 2047 కేంద్రంగా మొత్తం దేశంలో ఉండేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఒక అభివృద్ధి నమూనాను లక్ష్యాలను నిర్దేశించుకొని వెళ్తున్నటువంటి ఒక సందర్భం రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా 2047 అనే $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అనేటువంటి ఆయన కూడా చెప్తున్నాడు. ఆయన కూడా 2047 కేంద్రం, ఎందుకంటే 1947 నుంచి 2047 100 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత దేశంలో జరుగుతున్నటువంటి ఒక అభివృద్ధిని మనం రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కోణంలో అనేటువంటిది ప్రయత్నాలు జరుగుతున్నాయి. సరే, ఎంతవరకు దాంట్లో సఫలీకృతమైతే ఏంది అనేటువంటిది పక్కకు పెట్టండి. అయితే ఏదైతే దీనికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ఈ స్కీమ్ ఏదైతే ఉందో పేదల కోసం, ముఖ్యంగా వ్యవసాయ కూలీల కోసం, వ్యవసాయ కార్మికుల కోసం, వీళ్ళందరికీ కూడా పని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు బ్రతకడం అనేటువంటిది ఇబ్బంది కాబట్టి ఆ కోణంలో దీన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కాకపోతే ఏంటంటే 20 సంవత్సరాల తర్వాత ఆ స్కీమ్ అదే పద్ధతిలో ఉండాలని ఏమి లేదు చక్రి గారు. రివ్యూ చేయాల్సిన అవసరం వస్తుంది, ఇంకా బెటర్ ఫెసిలిటీస్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది, దాంట్లో కొన్ని మార్పులు చేయవలసినటువంటి అవసరం ఉంది. దీంట్లో మార్పులు ఉదాహరణకి 100 రోజులు ఉన్నటువంటి దాన్ని 120 రోజులు చేస్తున్నటువంటిది. దీంట్లో అవునన్నా కాదన్నా కొన్ని రైతులకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఎంతవరకు సఫలీకృతమైంది, దాంట్లో ఏమైనా మార్పులు తేవచ్చా అనేటువంటిది. మార్పులు అంటే నా దృష్టిలో నేను కూడా ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాను కాబట్టి ఇప్పుడు కూడా నాకు కొంత వ్యవసాయం నడుస్తుంటుంది కాబట్టి ఈ పనికి సంబంధించినటువంటి పథకం ఏదైతే ఉందో, ఆహార పథకం ఏదైతే సెంట్రల్ స్కీమ్ ఉందో అది కేవలం ఒక పథకం కింద జీవనోపాధి కిందనే మనం తీసుకుపోయినామా, ఉపాధి కిందనే మనం తీసుకుపోయినామా, దానివల్ల ఏమైనా దేశంలో సంపద పెరిగిందా, గ్రామీణ ప్రాంతాల్లో ఏమైనా మార్పులు వచ్చినాయా, ఏదైనా ఒక నిర్ణయం చేసినప్పుడు లక్షల కోట్ల రూపాయలు మనం డబ్బు ఖర్చు పెట్టినప్పుడు సంపద కూడా పెరగాలి. సంపద ప్రజలది, ఎవరికో మోదీలో లేకపోతే రేవంత్ రెడ్డి గారితో అనేటువంటిది కాదు. ఆ కోణంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నటువంటి మాట వాస్తవం. దానికి చాలా సందర్భాల లోపల అక్కడ ఉండేటువంటి రైతులు మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే ఇది వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తే బాగుండేది అనేటువంటిది. అది ఇబ్బందులు, రాజకీయంగా ఇతరతర అనేక సమస్యలు ఉన్నాయి. అక్కడ గ్రామాల్లో ఉండేటువంటి కొంతమంది రైతు కూలీలు ఏం చేస్తున్నారు, ఒక సూపర్వైజర్, దానికి సంబంధించినటువంటి సెంట్రల్కు సంబంధించినటువంటి సూపర్వైజరు, ఆధీనంలో ఫీల్డ్ అసిస్టెంట్ అట్లా వెళ్ళి ఏం చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళ మీద కూడా సూపర్వైజర్స్ ఉన్నారు, వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఈ స్కీమును అంటే ఏమిటి చిన్న చిన్న చెరువులకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కానీ లేకపోతే ఆ చెరుక పొలాలలో మెట్ట పొలాలలో ఉండేటువంటి వర్షాన్ని తట్టుకునేటట్టుగా కొంత గట్టులు కట్టడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పూడికతీతలు ఇట్లాంటివి జరుగుతున్న మాట వాస్తవం. వీటివి ప్రాక్టికల్గా వీటి యొక్క పర్యవసానము ఫలితము గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఏ రకంగా ఉందా, లేకపోతే మనం ఏదో ఇచ్చాం వాళ్ళకు ఏదో సర్దుబాటు పద్ధతి లోపల అటు ఉండేటి ఫీల్డ్ అసిస్టెంట్లు ఇది జరుగుతుందా అనేటువంటి చర్చ ఉందండి. ఇది నేను అధికారపూర్వకంగా చెప్పడం లేదు, వాస్తవంగా ఉన్నటువంటి పరిస్థితి ఇది. చాలా మంది ఏంటంటే రైతులు, వ్యవసాయ రంగంలో ఉండేటువంటి రైతులు అంటే ఇవాళ పెద్ద పెద్ద భూస్వాములు ఏమి లేరు, అందరూ మామూలుగా మధ్యతరగతి రైతులే ఉన్నారు. ఆ కోణంలో ఆలోచించినప్పుడు 90% సరే ఏదో ఎక్స్ట్రీమ్ ఉన్నటువంటి రైతు గురించి మనం వాళ్ళంతా వ్యవసాయం చేస్తున్నారా చేయడం లేదా, యాబ్సెంట్ ల్యాండ్ లార్డ్స్ ఉందా, నేను దాని గురించి చర్చించను. కాకపోతే ఏమవుతుందంటే ఆ పీక్ స్టేజ్లో పంటలు వేస్తున్నటువంటి పరిస్థితి, ఈ వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉన్నటువంటి పరిస్థితి లోపల వ్యవసాయ కార్మికులు దొరకడం లేదు అనేటువంటి ఒక చర్చ వస్తుంది. ఇక్కడ బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి, అక్కడిక్కడి నుంచి వస్తుందండి. మా ప్రాంతంలో దగ్గరే ఇక్కడ మహేశ్వరం ప్రాంతం లోపల మనకి నేను చూస్తే ఆశ్చర్యపడతారు మీరు,
కలుపు అంటే ఇది వరి నాటడానికి బీహార్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు గుడారాలు వేసుకుని నాటిపోయిన సందర్భాలు ఉన్నాయండి. ఇప్పుడు కూడా 10 బర్రెలు మెయింటైన్ చేస్తున్నటువంటి రైతు తుక్కుగూడలో నేను చూస్తే ఆనుకొని 10 బర్రెలను మెయింటైన్ చేస్తున్నటువంటి ఎవరు తెలంగాణ కార్మికులు లేరు, తెలంగాణ లేదు. అక్కడ బీహార్ నుంచి వచ్చినటువంటి సరే చౌకగా దొరుకుతున్నారా, మన వాళ్ళు బెటర్ ప్లేస్మెంట్లో ఉన్నారా, ఆ జీతాలకు రారా, వేతనాలకు రారా అనేటువంటి చర్చకు నేను పోవడం లేదు. కాకపోతే ఏంటంటే దీని మీద ఒక నిర్ణయం అంటూ జరగాలి. కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది తప్ప మనం ఎప్పుడో స్కీమ్ పెట్టినా కాబట్టి అదే పద్ధతిలో ఉండాలనేది కాదు. 60% 40% అనేటువంటిది మార్పు తప్పకుండా వస్తుంది. ఇప్పుడు చాలా స్కీములలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు అవకాశం కల్పిస్తాను మీకు. ఓకే, కోటేశ్వర గారు మీరు చెప్పండి, వేసే సీజన్లో 60 రోజులు పనులు నిలిపివేస్తే ఆ కాలంలో పల్లె కూలి పొట్ట ఎలా నింపుకోవాలంటారు? ఇప్పుడు ఈ పథకాన్ని చట్టంగా ఉన్నటువంటి దాన్ని పథకంగా మార్చడం అంటే దీన్ని ఎత్తేసేటువంటి దానికి మొదటి స్టెప్ ఇది. ఈ పథకాన్ని ఎత్తేయడానికి మొదటి స్టెప్. రెండోది, ఇది పొమ్మనకుండా పొగబెట్టినట్టుగా రెండో పని ఏమిటంటే రాష్ట్రాల మీద 40% భారం మోపడం అనేటువంటిది రెండో స్టెప్. ఉదాహరణకు ఒక 2000 తెలంగాణలో 2340 కోట్ల రూపాయలతోటి పనులు జరుగుతున్నాయి. ఆ 2340 కోట్లలో ఒక 1000 కోట్లు మెటీరియల్ కాంపోనెంట్ అనుకుంటే 250 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి, మిగిలిన మొత్తం కేంద్రం ఇస్తుంది. వేతనాల రూపంలో ఉండేటువంటి 1000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు రెండింటినీ కలిపి 60-40 అంటే 2000 కోట్లకు గాను 800 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుంది. 250 కోట్ల నుంచి 800 కోట్లు భారం పడుతుంది. అందుకని మరి ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి రాష్ట్రాల మీద ఇటువంటి భారం మోపితే, అందులోనూ ఇదేమి కంపల్సరీ కాకుండా ఒక స్కీమ్ లాగా దీన్ని కనుక పెడితే ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది మనందరికీ తెలిసిందే. రెండోది, జనాన్ని ఆకర్షించడానికి, తప్పుదారి పట్టించడానికి 100 రోజులు అని చెప్పి ఉన్నటువంటి దాన్ని 125 రోజులకు పెంచుతున్నామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఎన్ని రోజులు జరుగుతున్నాయి? 40 నుంచి 50 రోజుల మధ్య పని దొరుకుతాం. జాబ్ కార్డ్ హోల్డర్స్ అందరికీ పని జరుగుతూ ఉందా, లేదా గుర్తించినటువంటి వాళ్ళందరికీ దొరుకుతుందా అంటే అందరికీ దొరకట్లేదు. మరి ఒకవేళ వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా పథకంలో మార్పులు, మరి ఆయన వెంకటరెడ్డి గారు చెప్పిన పద్ధతుల్లో ఏ విధమైనటువంటి మార్పులు లేవు. స్కీమును ఎగ్గొట్టడానికి, పని ఎగ్గొట్టడానికి, కేంద్రం డబ్బులు ఎగ్గొట్టడానికి చేసినటువంటిది తప్ప మరొక ప్రత్యామ్నాయంగా పని పద్ధతుల్లో మార్పు గురించి ఏమైనా ప్రతిపాదించారా అంటే ఇంతవరకు ఆ వివరాలు ఏమీ లేవు. కొత్తగా వచ్చేటువంటి వివరాలు కూడా లేవు. దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు లోక్సభలో, బిల్లుని పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, దాని ప్రకారం చూసినప్పుడు గాంధీ పేరుని ఎందుకు తొలగించాలి, అవసరం ఏముంది? ఇప్పుడు గాంధీ గారు వచ్చి ఏమన్నా రాజకీయ ఓట్లు అడుగుతున్నారా, లేకపోతే ఏమన్నా ఇంకోటి అడుగుతున్నారా? పోనీ ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ మహాత్మా గాంధీ పేరుతో ఏం ఓట్లు అడగట్లేదు కదా, జవహర్లాల్ నెహ్రూ పేరుతో కూడా ఓట్లు అడగట్లేదు కదా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఎందుకని ఒక జాతిపిత పేరుతో ఉన్నటువంటి చట్టాన్ని తీసేయడం అంటే జాతిపితనే అవమానించడం. మేము గౌరవిస్తున్నామని చెప్పేసి మరి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చెప్తున్నారు, ఇదే గౌరవం అంటే? రేపు కరెన్సీ నోట్ల మీద మహాత్మా గాంధీ బొమ్మను కూడా తీసేస్తారు. ఎందుకంటే ఎప్పుడో పెట్టుకున్నాము, వెంకటరెడ్డి గారి తర్కం ప్రకారం చూస్తే ఎప్పుడో మనం ఆ బొమ్మ వేసుకున్నాము, ఇంకా బొమ్మ అవసరమా అని చెప్పేసి రేపు తీసేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అధికారం ఉంది, కేంద్రంలో బలం ఉంది, గుడ్డిగా సమర్థించేటువంటి వాళ్ళు ఉన్నారు. రేపు ఆ నిర్ణయం కూడా చేస్తారు, అందులో ఆశ్చర్యం ఉంది. ఇవాళ పథకానికే దీనికే తీసేసినటువంటి వాళ్ళు దాన్ని ఎట్లా కంటిన్యూ చేస్తారు? అందుకని ఇది పూర్తిగా రాష్ట్రాల మీద పెట్టి మెల్లగా ఎత్తేసేటువంటి కార్యక్రమంలో ఇది ఒక భాగం. ఇది అంతకు మించి ఏమి లేదు. గడిచినటువంటి 3 సంవత్సరాల్లో చూస్తే దానికి ఇచ్చినటువంటి నిధులకి కోతబడింది. మామూలుగా ప్రతి ఏటా ద్రవ్యోల్బణం ప్రకారం అయినా కానీ స్కీమ్కి కేటాయింపులు పెరగాలి, కానీ దీనికి తగ్గించారు. అందుకని ఇది ఏమాత్రము కేంద్రం తీసుకుంటున్నటువంటి చర్య
ఏమాత్రం సమర్థనీయం కాదు. ఇది కూడా పేదల మీద దాడి. రెండోది, ముమ్మరంగా ఉన్నటువంటి 10 రోజుల్లో మినహాయింపు ఇవ్వాలి అంటున్నారు. నేనేమంటున్నానంటే 10 రోజులు ముమ్మరంగా ఉన్నప్పుడు వీళ్ళు ఇచ్చే 250 రూపాయలు లేదా 300 రూపాయలకో గ్రామీణ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అంత తక్కువకి వచ్చి మాకు ఈ పని వద్దు ఆ పనే చేస్తాం అని చెప్పేసేటువంటి అమాయకులు ఎవరు లేరు. అంతకంటే ఎక్కువ వస్తుంది అవును. పని ముమ్మరంగా ఉన్నటువంటి రోజుల్లో పురుషులకు కానీ స్త్రీలకు కానీ అవును. అంతకంటే ఎక్కువ వస్తుంది. అందుకని అప్పుడు మినహాయింపు అనేటువంటిది అది ఒక సాకుల్లో అదొక సాకు, అంతకుమించి వేరే ఏం లేదనేది నా అభిప్రాయం. అందుకని దీన్ని నిర్వీర్యం చేయడానికి వేసినటువంటి ఒక మాస్టర్ ప్లాన్. దీని పర్యవసానాలు ఎట్లా ఉంటాయి ఏమిటనేటువంటిది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీనికి తగినటువంటి రాజకీయ మూల్యాన్ని బీజేపీ చెల్లించుకోవాల్సి వస్తుంది. ఓకే, వెంకటస్వామి గారు, మీరు చెప్పండి సార్, ఎంజీ నరేగా అమలులో మీ పాలనలో కూడా అవకతవకలు జరిగిన ఆరోపణలు ఉన్నాయి. దానికి బాధ్యత ఎవరిదంటారు? సరే, నా కాడికి వచ్చేసరికి మీరు పథకం ఎందుకు మారుస్తున్నారు ఆటలే. మా వైపులో అవకతవకలు జరిగినాయి. అవకతవకలు ఏ సమయంలో జరిగిన అవకతవకలే. సో దాన్ని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. వెంకటరెడ్డి గారు చెప్తున్నటువంటి అప్డేషన్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ ఐ విల్ సపోర్ట్ వితౌట్ ఎనీ అజిటేషన్. అడ్మినిస్ట్రేషన్ అప్డేషన్ కు ఎవరం వ్యతిరేకం కాదు. దాన్ని ప్రభావవంతంగా క్రియాశీలకంగా ఒక చట్టాన్ని అమలు చేసే విషయంలో దాని యొక్క దానికున్న షార్ప్నెస్ పెంచడంలో ఎవరం కూడా వ్యతిరేకించాల్సిన అక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, పార్టీ ఫిరాయింపుల చట్టానికి సంబంధించి భారతరత్న రాజీవ్ గాంధీ గారు ఒక అడుగు ముందేసి తీసుకొచ్చినటువంటి పథకాన్ని, చట్టాన్ని, దాని తర్వాత మన అటల్ బిహారీ వాజ్పేయి గారు వారు భారతరత్ననే వారు చాలా నిశితంగా ఆలోచించి ఆ చట్టానికి ఇంకా బలాన్ని చేకూర్చారు. అలా ఉంటే ఎవరేమనరు. అది సమంజసం కూడా. అంటే ఒక చట్టాన్ని చాలా ఎఫెక్టివ్గా అమలు చేయడానికి కావాల్సినటువంటి ఏవైతే అవసరాలు ఉన్నాయో, ఏవైతే కొత్త ఆలోచనలు ఉన్నాయో, కొత్త యుగానికి సంబంధించి అప్డేషన్ చేయడంలో ఎవరు అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు. దాంట్లో నేను కానీ లేకపోతే మా పార్టీ కానీ అడ్మినిస్ట్రేటివ్ అప్డేషన్లో మేమేం అబ్జెక్ట్ చేయడం లేదు. ఓకే, కానీ విచిత్రంగా దాన్ని చట్టం నుంచి పథకంగా మారుస్తున్నారు. మేమేమో అది హక్కుగా ఇచ్చినాం ఈ దేశ ప్రజలకు, ఈ దేశంలో ఉన్నటువంటి పేద కూలీలకు ఒక హక్కు, వాళ్ళు బతికే హక్కు, వాళ్ళు సంపాదించుకునే హక్కు, వాళ్ళు జీవనోపాధి కోసం ఈ దేశంలో ఉన్నటువంటి అవకాశాలను ఉపయోగించుకునేటువంటి ఒక హక్కును మేము కల్పించాం. హక్కుని ఇప్పుడు కాలరాయడమే. ఈ పథకంగా మార్చడం అంటే హక్కును కాలరాయడమే. ఇంకా దేర్ ఇస్ నో డిమాండ్ ఎట్ ఆల్. అంటే మీరు దీన్ని ఈవెన్ వన్ కెనాట్ గో టు ద కోర్ట్స్ ఆల్సో. కోర్టు పోయి ఇప్పుడు ఒక చట్టం ఉంటే ఆ చట్టం అమలు కావటం లేదంటే ఆ చట్టం అమలుకు సంబంధించి మనకున్న ఇంకొక ఆల్టర్నేటివ్ ఈ దేశంలో న్యాయస్థానాలకు వెళ్ళి ఈ చట్టము నాకు వర్తించింది, ఆ వర్తించే చట్టాన్ని అమలులో అది ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, లేకపోతే ఏజెన్సీలు కావచ్చు, దాన్ని నీరుగార్చినప్పుడు ఆ పౌరుడు అక్కడ హక్కును వినియోగించుకోవడానికి కోర్టుకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. పథకం అయినప్పుడు దట్ ఈస్ ఏ ఆప్షన్. అంటే ఇప్పుడు నేను గవర్నమెంట్ ఉద్యోగిని, ఆయన కూడా గవర్నమెంట్ ఉద్యోగం పనిచేసింది. మాకు 2 సెలవులు ఉంటాయి, ఒకటి జనరల్ హాలిడేస్, ఇంకోటి ఏదో ఆప్షనల్ హాలిడేస్ అని. సో ఆప్షన్ హాలిడే ఈజ్ నాట్ ఏ రైట్ అండ్ జనరల్ హాలిడే ఈజ్ ఏ రైట్. మాకు జనరల్ హాలిడే రోజు హాలిడే ఇవ్వకపోతే మేము ప్రభుత్వాన్ని అడిగే అవకాశం ఉంటుంది, నిలదీసే అవకాశం ఉంటుంది. ఆప్షనల్ రోజు దాన్ని రద్దు చేసినా కూడా అవకాశం ఉండదు. సో అట్లాగే ఇవాళ పథకం అన్నప్పుడు ఆప్షన్ అయిపోతుంది, చట్టం అన్నప్పుడు హక్కు అయిపోతుంది. సో హక్కు నుంచి దాన్ని ఆప్షన్గా మార్చి మెల్లమెల్లగా, అంటే రద్దు చేయడానికి దాన్ని
కంప్లీట్గా రద్దు చేయడానికి చేసేటువంటి ఒక ప్రయత్నము. మీరు పాతగా అంటే ఇవాళ మేడం ప్రియాంక గాంధీ గారు కూడా అది గుర్తు చేసినారు. Yes. ఈ పథకాన్ని అవహేళన చేసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటిదాకా వచ్చిన ప్రధాన మంత్రులలో Hmm. ఎదుటి రాజకీయ పక్షాలను కానీ లేకపోతే వాళ్ళ నేతలను కానీ వాళ్ళ పూర్వీకులను కానీ అవహేళన చేసి మాట్లాడేటువంటి భాషను ఈ దేశంలో ప్రవేశపెట్టిన మొట్టమొదటి గనుడు ఎవరైనా అంటే అది ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారికే దక్కుతుంది. ఆయన భాషకు, ఆయన అవహేళనకు, ఆయన వ్యంగ్యానికి నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు, దాంట్లో డౌట్ ఏం లేదు. దాని నుంచి చాలా మంది మంత్రులు మన దగ్గర ఉన్నటువంటి అది కేసీఆర్ గారు ఇట్లాంటి వాళ్ళు కూడా దాన్ని కొనసాగించింది. మనం చూస్తూనే ఉన్నాం, ఇప్పటికి కూడా అట్లాంటిది చదువుతున్నది. అదే భాష భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అనేక మంది నేతలు మాట్లాడుతున్నారు. సో ఇదంతా కూడా ఏంటంటే ఈ దేశంలో ఏ విలువల కంటే ఒక ప్రధానమంత్రి చేసినటువంటి వ్యక్తిని ఆ పీఠానికి, ఆ చైర్కు మనము గౌరవించాలనేటువంటి మినిమం ఇంగితం లేకుండా మాట్లాడేటువంటి వ్యవహార శైలిని ఇవాళ చూస్తున్నాం. గతంలో నాకు బాగా గుర్తుందండి, నేను ఏపీలో పనిచేశాను. ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి పెద్దలు సోమయ్య గారు ప్రాంత ప్రచారంగా ఉన్న సందర్భంలో ఏబీపీకి సంబంధించిన ఒక సభలో నేను ఆ రోజు ఏబీపీ నాయకుడిగా ఉన్నా. అప్పుడు నేను ఒక పాట రచించాను. దాంట్లో ఒక దగ్గర సోనియా గాంధీ గారి పేరు వచ్చింది. నేను చాలా రోజుల క్రితం మాట చెప్తున్నా, 80s 90s లో. సో అప్పుడు అక్కడ ఉన్నటువంటి సోమయ్య గారు ఆయన చెప్పింది ఏంటంటే, దీంట్లో సోనియా గాంధీ మాట రావడం అంటే రాజీవ్ గాంధీ మాట రావడం ఓకే, కాబట్టి నువ్వు దాన్ని తీసేయమని చెప్పినారు. అది మొత్తం పేరుతో సహా, అంటే వారి పేరు లేకుండా మామూలుగా రాజకీయ పక్షం పేరుతోటే దాన్ని ఉంచమని చెప్పి అంటే నేను తీసుకొచ్చాను, మార్పు చేశాను. నేను అప్పుడు చాలా చిన్నవాడిని. సో నాకు ఉన్న అవగాహనలో నేను రాశాను. బట్ వారు దాన్ని సరిచేయమన్నారు. అంటే ఇది సంస్కారం, కానీ ఆ సంస్కారం నుంచి ఎక్కడికి వచ్చిందో చూడండి. అలా మహాత్మా గాంధీ పేరును కూడా తొలగించేస్తాం. ఇక దాంట్లో మహాత్మా గాంధీ అంటే ఆయనను మహాత్మాగా కానీ జాతిపితగా కానీ ఈ మూలాలు ఉన్న వాళ్ళు అంగీకరించారు. జాతిపితగా భారతీయ జనతా పార్టీ మూలాలు ఉన్న వాళ్ళు మహాత్మా గాంధీని జాతిపితగానే అంగీకరించరు. ఇది నేను ఎక్కడైనా ప్రూవ్ చేస్తా. ఎన్నిసార్లు వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఇవాళేదో గాంధీ గారి పేరు పెట్టుకోకుంటే బాగుండదు అనే మొహమాటానికి వందల దేశాలు మహాత్మా గాంధీ గారిని గొప్ప నాయకుడుగా గొలుస్తుంటే మేము ఆయన్ని వెనక్కి నెడితే బాగుండదు అనేటువంటి దాంతో మొహమాటంతో, కానీ మీరు నిరంతరంగా మేము అందులో ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళం కాబట్టి చెప్తున్నాము, నిరంతరంగా గాంధీ గారిని ఎక్కడ బదనాం చేయాలా, ఎక్కడ డిగ్రేడ్ చేయాలా, చివరికి ఒక అంటే అనూహ్యమైనటువంటి అడుగులు ముందేసి గాంధీ గారిని హతమార్చినటువంటి వ్యక్తి ఎవరైతున్నారో అతన్ని పూజించి ఆయనను గొప్పవాడిగా స్తుతించినటువంటి భారతీయ జనతా పార్టీ నేతలు ఉన్నటువంటి దేశంలో మహాత్మా గాంధీ పేరు తొలగింపు పెద్ద ఆశ్చర్యమేం కాదు వాళ్ళ విషయంలో. సో అయితే వాళ్ళు ఈ దేశంలో గాంధీ సిద్ధాంతము, గాంధీకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉండకూడదనేటువంటి ఒక లాంగ్ విజన్ తో పనిచేస్తున్నారు. సో దాంట్లో భాగంగా ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అక్కడక్కడ వాళ్ళ అధికారం వచ్చినటువంటి ఈ కొన్నాళ్ళలో చాలా చోట్లల్లో అంటే కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్నటువంటి ఒక సింబాలిక్ ఏవైతున్నాయో, సింబాలిక్ ఇంత పటేల్ కొలిసేటువంటి పటేల్ మావాడని అరువు తెచ్చుకున్నప్పటికీ కూడా పటేల్ పేరుతో ఉన్నటువంటి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ ని ఇలా అదానీ ఎయిర్పోర్ట్ గా మార్చినటువంటి ఘనులు ఈ దేశభక్తులు. సో కాబట్టి దేశం కోసం పోరాడి దేశం కోసం త్యాగాలు చేసినటువంటి వ్యక్తుల యొక్క చరిత్రను మటుమాయం చేయాలనేటువంటి, ఎందుకంటే వాళ్ళంతా కాంగ్రెస్ ఎజెండాలో పనిచేసి కాంగ్రెస్ పార్టీ పేరుతో పనిచేసింది. ఆ రోజు అక్కడే అదే ఉన్నది.
అంటే పోరాటానికి కాంగ్రెస్ పార్టీ రాజకీయ పక్షంగా పుట్టలేదు. కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర ఉద్యమ సంస్థగా పుట్టింది. ఉద్యమ సంస్థగా పుట్టినటువంటి పార్టీ దాని తర్వాత రాజకీయ పార్టీగా మార్పు తిప్పుకున్నది, రాజకీయ పార్టీగా కొనసాగుతుంది. బట్ దాని పుట్టక మాత్రం ఒక ఉద్యమ పార్టీ, దేశ ప్రజల యొక్క బానిస సంఖ్యలను తెంచడానికి పుట్టినటువంటి ఒక ఉద్యమ సంస్థ కాంగ్రెస్. సో కాబట్టి ఈ భారత జాతీయ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వ్యక్తులుగానే గాంధీ నెహ్రూను చూసుకుంటా వాళ్ళను, అది ఎవరైనా గాంధీ, నెహ్రూ, పటేల్, సుభాష్ ఎవరైనా వాళ్ళకు సంబంధించినటువంటి చరిత్రను కాంగ్రెస్ చరిత్రగా వారు భావించి, అది దేశ చరిత్రగా కాకుండా కాంగ్రెస్ చరిత్రగా భావించి, కాంగ్రెస్ కు అంటే వాళ్ళ నినాదమే కదా ఇది కాంగ్రెస్ రహిత దేశం అనేటువంటి ఒక నినాదం వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు కదా. సో కాబట్టి వాళ్ళకు ఒక కక్షపూరితమైనటువంటి వ్యవహారం, దాంట్లో ఒక అవకాశం ఏంటంటే వాళ్ళకున్న వజ్రాయుధం అధికారం, ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఈ పని చేస్తున్నారు. అయితే నేను ఎక్కడ కూడా మన్రేగాలకు సంబంధించినటువంటి ఏది పనుల విషయంలో జరిగిన అవకతవకలు నేను కూడా, అది మా ప్రభుత్వ కాలంలో జరిగిన లేకపోతే ఇప్పుడు ప్రభుత్వ కాలంలో జరిగిన, అది ఆక్షేపణీయం, అది శిక్షార్హం. దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలా. రెండోది సైంటిఫిక్ అప్డేషన్ గురించి నేను పూర్తిగా సమర్థిస్తున్నా, మా పార్టీ కూడా సైంటిఫిక్ అప్డేషన్ సమర్థిస్తుంది. కానీ ఆ పేరుతోటి మహాత్మా గాంధీ పేరు ఒక చట్టానికి తొలగించేంత మాత్రాన మహాత్మా గాంధీని ఈ దేశం ప్రజలు, ఈ ప్రపంచ ప్రజల యొక్క హృదయాల నుంచి తొలగించేటువంటి శక్తి కానీ దమ్ కానీ ఆ భారతీయ జనతా పార్టీ కాదు. వాళ్ళ ఒక భ్రమలలో ఉన్నారు. అంటే ఆ పేరుతో తొలగించినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి ఏదో నష్టం జరుగుతుందని, లేకపోతే మేము చరిత్రలో మేము మాత్రమే నిలబడిపోతామనేటువంటి అపోహల వాళ్ళు ఉంటే అది వాళ్ళ అజ్ఞానానికి తార్కాణం తప్పితే అంతకంటే ఇంకేం లేదు. ప్రజలు అర్థం చేసుకుంటారు, ప్రజలు దాన్ని గమనిస్తుంటారు డెఫినెట్ గా. ఇంకోటి, ఆర్థికంగా చట్టము చేసినటువంటి సమయంలో దాన్ని పూర్తిగా దాని ఆర్థికమైనటువంటి బాధ్యతలన్నీ కూడా ఆయనలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వమే భరిస్తూ వచ్చింది. కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఈ మధ్య కాలంలో దానికి సంబంధించిన ఫండ్స్ వీళ్ళు వచ్చినప్పటి నుంచి 10 ఏళ్ల నుంచి దానికి డిక్రీజ్ చేస్తూనే వస్తున్నారు. సో చేస్తూ మొత్తము దాన్ని పథకంగానే మార్చే ప్రయత్నం చేస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి మెల్లమెల్లగా దాన్ని తొలగించేటువంటి ఒక కుట్రలో భాగమే తప్పితే ఇది మంచి ఉద్దేశంతో చేస్తున్నారు అనేటువంటిది మాత్రం నమ్మశక్యంగా లేదు. ఒకవేళ మంచి దేశం పేద కూలీలకు ఇంకా ఎఫెక్టివ్ గా వాళ్ళ ఆర్థిక ఉపాధిని కల్పించేటువంటి, ఉపాధి అవకాశాలు దాని దిశలో తీసుకుని ఏ నిర్ణయాన్ని మేము సమర్థిస్తాం. ఆ దిశగా అంటే ఆ పేద ప్రజల యొక్క హక్కును పరిరక్షించే దిశగా, ఆ ఉపాధి పెంచే దిశగా ఏ నిర్ణయం తీసుకున్నా మాకు అభ్యంతరం ఉండదు. ఓకే ఓకే, ఉపాధి రగడపైన చర్చిస్తున్నాం. వెంకటరెడ్డి గారు, గాంధీ పేరు ఉండకుండా చేయడానికి లాంగ్ విజన్ తోటి మీరు పనిచేస్తున్నారా? ఒకటి చక్రి గారు, మిత్రులు చాలా విషయాలు మాట్లాడినారు. మోదీ గారి భాష మీద మాట్లాడినారు మా మిత్రుడు వెంకటస్వామి గారు. మోదీ గారి భాష, మన్మోహన్ సింగ్ గారి భాష, అటల్ బిహారీ వారి భాష అమోఘం అండి. రాజకీయాలకు అతీతంగా చెప్తున్నాను. మోదీ గారు ఇంతవరకు రాహుల్ గాంధీ అనే పేరు తీసుకోకుండా మాట్లాడండి తప్ప పేరు కూడా తీసుకోలేదు. అదే రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు, చోర్ అంటాడు, మోదీ అంటాడు, అమిత్ షా అంటాడు, రకరకాలుగా మాట్లాడుతుంటాడు, గద్దె చోడు అంటాడు, రకరకాల ఆయన భాష ఆ వాళ్ళకే వదిలేసినది. కాబట్టి నేను చూసినంత వరకు రాహుల్ గాంధీ పేరు లేకుండానే మాట్లాడింది తప్ప కాంగ్రెస్ అని మాట్లాడుండొచ్చు, ఇంకే రకంగా మాట్లాడుండొచ్చు, అది వేరే సంగతి. కాబట్టి ఆ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అర్థరహితమైనటువంటిది. రెండవది, ఇప్పుడు కోటేశ్వరరావు గారు మాట్లాడినట్టుగా ఏమి మార్పులు లేవని కాదు, చాలా మార్పులు ఉన్నాయి బిల్లులో. ఆయన చెప్తున్నాడు సబ్జెక్ట్ టు కరెక్షన్. నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్నది ఏంటంటే మా సెంట్రల్ పార్టీ నుంచి పార్లమెంట్ ఎజెండాలో ఉన్నమాట వాస్తవం. దాన్ని మా మంత్రి గారు దాన్ని బిల్లు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు టేబుల్ చేయాలి. నాకు తెలిసినంత వరకు టేబుల్ కాలేదు. సబ్జెక్ట్ టు కరెక్షన్ చెప్తున్నారు. ఎందుకంటే అది నిన్న ఇవాళ జరుగుతుంది కాబట్టి నా దగ్గర కూడా సమాచారం సరిగ్గా ఉందా లేదా నేను ట్రై చేస్తే న్యూస్ వచ్చింది ఇంట్రడ్యూస్ చేసినట్టు. ఇవాళ సంగతి ఇంకా తెలియదు, ఇవాళ కానీ నిన్నటికైతే కాలేదు. ఇది దీని మీద అది ఏ పేరు మీద చేసినారు అనేటువంటిది ఏమన్నా ఉంటే మీరు చెప్పండి. దానికి సంబంధించి మీడియాలో కూడా అతి ఉత్సాహం ఉన్నటువంటి 2 తెలుగు పత్రికలు బాగా రాస్తున్నాయి దాని మీద. అదే ఈనాడు పత్రికలో లేదు. అది కొంత ప్రామాణికమైనటువంటి వార్తలు రాస్తుందని నా వ్యక్తిగతంగా నేను భావిస్తున్నాను. ఆ పత్రిక దానిలో అయితే రాలేదు. సాక్షిలో కూడా రాలేదు.
ఇక వేరే 2 పత్రికల పేరెందుకు కానీ ఇక వాళ్ళు తానంటే తందాన అనే పద్ధతిలో రాస్తారు. అదే దక్కన్ కాలికలకు వచ్చినప్పటికి ఏంటంటే నిన్న ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తే ప్రొటెస్ట్ వస్తే వెనక్కి పోయినరు అనేది రాసినారు. ఫ్రంట్ పేజీలో ఉంది. రకరకాల వార్తలండి. సరే ఏదైనా కానీ బిల్లు ప్రవేశపెడతారా, ఏ రకంగా ప్రవేశపెడతారు అనేటువంటిది చూద్దాం. రెండవది గ్రామ పంచాయతీలకు అనుసంధానం చేస్తున్నారు దాన్ని చక్రి గారు. ఇంతవరకు లేదు ఇప్పుడు వాస్తవానికి వల్ల మనం ఏదో ఆ స్కీము బ్రహ్మాండంగా ఉంది, దాంట్లో లోతుపాట్లు ఏంది, దాంట్లో ఉండేటువంటి అమలు చేయడంలో వచ్చిన ఇబ్బందులు ఏంది, ఆ స్కీమ్ ద్వారా పెట్టినటువంటి లక్షల కోట్ల రూపాయల ఖర్చు యొక్క ప్రభావం ఏ రకంగా ఉంది అనేటువంటిది రివ్యూ చేయడంలో తప్పులేదు. ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు మా ఊరు ఉందండి. ఇప్పుడు హైదరాబాద్లో మీరు లేబర్ చూడండి, 1000 రూపాయలు అయితే మా ఊర్లో కూడా 800 నుంచి 900 అయితే వ్యవసాయ కార్మికుడు వస్తుంది, ఇక్కడ రాడు. మనం ఇచ్చేటువంటి 300-400 రూపాయలకు వస్తున్నారా లేదా అనేటువంటి మా ఊరు సంగతి అంతటా అట్లాగా ఉందని నేను చెప్పను. కానీ పరిస్థితి దాంట్లో చాలా మార్పులు చేయవలసిన అవసరం ఉందని చెప్పి. మూడవది ఏంటంటే వీళ్ళు ఏదో చెప్తున్నారు, మేము ఆ స్కీమ్ని విత్డ్రా చేస్తున్నామని. మేము గంత పిచ్చి రాజకీయ ఆలోచనలు వ్యూహాలు ఉన్న వాళ్ళమా అనండి. దాని యొక్క ప్రభావం ఎట్లుంటుంది మాకు తెలియదు అనండి. ఆ స్కీములో ఆపరేషన్లో మేము ఏమాత్రం జోక్యం చేసుకుని ప్రజల్లో ఒక విసుగు అసంతృప్తి స్టార్ట్ అయితే మేము ఎక్కడ ఉంటామండి? వీళ్ళు వాళ్ళు అట్లా కావాలని కోరుకుంటున్నారు, అట్లా ఏం కాదు. మేము ఆ స్కీములు ఒక్కొక్క రాష్ట్రాన్ని ఎన్నికలు జరుగుతున్నాయి, వస్తున్నది, వాళ్ళు ఆలోచించుకోవాలి ఎట్లా ప్రజలకు వెళ్ళాలి, ఏం చేయాలనేటువంటిది. ఎందుకు కట్ చేస్తామంటే దానికి సంబంధించినటువంటిది ఇంకెవరికైనా కట్ చేస్తాం. కానీ పేదలకు సంబంధించి, వ్యవసాయ కూలీలకు సంబంధించి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి నిరుపేదలకు సంబంధించినటువంటి స్కీములో మేము ఎత్తేస్తాము అని అంటున్నారు వీళ్ళు. ఎందుకు ఎత్తేస్తామండి? వీళ్ళు చెప్తే మాకు అర్థమవుతుందా? అయితే మేము ఒక స్కీమ్ని తెచ్చేటప్పుడు అంతకంటే బెటర్ స్కీమ్ వస్తాయి, అంతకంటే లాభం ఉండేటట్టుగా వస్తుంది. పదే మీరు స్కీమ్ అంటున్నారు, స్కీమ్ కాదు అది, చట్టంగా ఉంది. చట్టం నుంచి స్కీమ్ ఎందుకు మారుతుంది? అది ఏందనేది చట్టము స్కీము అనేటువంటి దాని కింద రకరకాలుగా అది ఇప్పుడు ఎంతకాలం. వెంకటరెడ్డి గారు చట్టాన్ని స్కీమ్ గా మార్చడం అంటే గ్రామీణ కూలీలకు ఉన్న హక్కును తీసేయడమే కదా అని ప్రశ్న. ఇప్పుడు ఒక్కటి చట్టానికి పథకానికి తేడా మీరు చెప్పలేదు. ఉండొచ్చు. నేను ఆసరా పథకం ఉందండి, రైతు భరోసా ఉందండి, ఇవన్నీ పథకాలు కదా. ఇవేమి చట్టాలు ఏమైనా చట్ట రూపంలో ఉన్నాయి అవి? ఇప్పుడు ఇంప్లిమెంట్ అయితే లేవా? రాజశేఖర్ రెడ్డి నుంచి అది వేరుగా దాన్ని మీరు ఎందుకు ఊహించుకుంటున్నారు? ఆ స్కీము చట్టము మేము ఒకటి చెప్పలేం కదా. రాజకీయాలు భారతీయ జనతా పార్టీకి రాజకీయాలు చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్కి లేదు. దానివల్ల నష్టం ఏంది, లాభం ఏంది అనేది మేము చూసుకుంటాము. ప్రజలకు మీరేం చెప్తారు? పార్టీ నష్టం గురించి మాట్లాడతలే, నేను ఎక్కడ కూడా పార్టీ విషయం తీయలేదు. పార్టీ నష్టం గురించి నేను కానీ కోటేశ్వర పార్టీ నష్టం మీరు ఎందుకు అనుకుంటారు? అయితే పథకం అయితే మాట్లాడుతున్నాం. మీరు ఈనాడు పేపర్లో హెడ్లైన్స్ లో దీనికి సంబంధించినటువంటి వార్త వచ్చింది. శివరాజ్ సింగ్ గారి యొక్క మాట కూడా దీంట్లో వచ్చింది, వారు ఏమంటారు అనేది కూడా వచ్చింది. మీరు చెప్పినారు ఈనాడులోనే ఫ్రంట్ పేజ్ ఇది. హైదరాబాద్ ఎడిషన్ అది హైదరాబాద్ నేను హైదరాబాద్ నేను జిల్లాలో ఉన్నా కాబట్టి, నేను ఊర్లో ఉన్నా కాబట్టి హైదరాబాద్ తెలంగాణ ఉండొచ్చు, నేను కాదంటలేను. కాబట్టి ఇవాళ అది ఒకసారి చదవండి. బిల్లు పార్లమెంట్ లో ఇంట్రడ్యూస్ చేసింది ఇవాళ చేసేదని చెప్పి కోటేశ్వరరావు గారు అంటున్నారు. ఇంట్రడ్యూస్ కాలేదనేది నేను అంటున్నా. వెంకటరెడ్డి గారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. మారిన సామాజిక ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా చట్టాన్ని బలోపేతం చేయడానికి కొత్త దాన్ని ప్రతిపాదించినట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఇప్పుడు మనం పేరు కోసం పట్టుబడదామా? దాంట్లో బెటర్ ఫెసిలిటీస్ వచ్చే దాని గురించి చర్చిద్దామా? ఇప్పుడు దేశానికి ఇందిరాగాంధీ పేరు పెట్టరాదు. ఇండియా అంటే ఇందిరా అంటే ఇందిరా అట్లా కాదండి, అది వేరు. ఏ రూపంలో వెంకటస్వామి గారు మళ్ళీ మీకు అవకాశం కల్పిస్తాను. వెంకటరెడ్డి గారు మాట్లాడిద్దాం. నేను ఏమంటున్నా అంటే వెంకటస్వామి గారు ప్లీజ్ చాలా స్కీములు వస్తాయండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతు బంధువులు, రైతు భరోసా అని మార్చినాడు. మరి బొంబాయి పేరు మారింది, కలకత్తా పేరు మారింది, చెన్నై పేరు మారింది.
దానికి ఏముందండి? మిత్రమా, మీకు ఎంతసేపు ఏంటంటే గాంధీ అని గాంధీ మీరు గాంధీ అని రెండు వినండి వెంకటస్వామి గారు వినండి గాంధీ అనే 2 అక్షరాలు స్ట్రాంగ్లీ అబ్జెక్టింగ్ ఎప్పుడు మిమ్మల్ని చెయ్యి నాకు అభ్యంతరం లేదు చెయ్యి కానీ గాంధీ అని ఇప్పుడు వెంకటస్వామి గారు ఇద్దరు ఒకేసారి మాట్లాడడం వల్ల సబ్జెక్ట్ అర్థం కావడం లేదు. వెంకటస్వామి గారు మళ్ళీ మీకు అవకాశం కల్పిస్తాను. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి ప్లీజ్. కంటిన్యూ. భారతీయ జనతా పార్టీ అనిపిస్తుంది మిత్రమా, మిమ్మల్ని ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా నేను అడ్డుపడను, కానీ మహాత్మా గాంధీ అనేటువంటి పేరు ఈ దేశ అస్తిత్వానికి సంబంధించి, ఈ దేశ షాన్కు ఆన్కు సంబంధించినటువంటి విషయం. దాని విషయంలో మీరు ఇంత ఈజీగా తీసుకోవడము చాలా పొరపాటు వెంకటరెడ్డి. ఈజీగా ఏముందండి అక్కడ? ఈజీ ఏముంది? మీరు ఇప్పుడు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టారు. ఎవడు అభ్యంతరం పెట్టాడు? మీకు ఉన్నది ఏంటంటే 2 అక్షరాలు పేరుకు తగిలించుకున్నారు కాబట్టి అది ఎక్కడ ఇబ్బంది వస్తుందో అని మీ కోరిక అంతే. మీకు ఇబ్బంది పడుతున్నారు. ఆ 2 అక్షరాలు తగిలించుకున్నారు కదా, ఎక్కడికెళ్ళో తెచ్చి అరువు తెచ్చుకుని తగిలించుకున్నారు కదా, ఆ దాంట్లో మాకు అన్యాయం జరుగుతుంది, మాకు గుర్తింపు పోతుంది అంతర్జాతీయంగా. గాంధీ వారసులు ఎందుకంటే అవును పూజ్య మహాత్మా గాంధీ అనే పేరు, మహాత్మా గాంధీ ఈ దేశం యొక్క అస్తిత్వానికి సంబంధించిన పేరు. మోహన్ దాస్ కరమ్చంద్ మోహన్ గాంధీ పేరు అంతే కదా. మహాత్మా గాంధీ పేరును మీరు ఇంత ఈజీగా తీసుకోవడం సమంజసం కాదు, మీ విజ్ఞత కాదు, మీ విద్వత్తుకి ఇది సరిపోదు. నేను అన్నది ఏంటంటే ఒక ప్రభుత్వం అనేటువంటిది అన్ని ఆలోచించిన తర్వాతనే ఒక నిర్ణయం చేసి ఉంటుంది. చేసిందా లేదా కూడా నాకు సమాచారం కూడా నా దగ్గర కూడా లేదు వాస్తవానికి. అది ఏంది అనేటువంటిది పూజ్య బాపూజీ క్యాబినెట్ లో నాకు తెలిసింది ఏంటంటే చక్రి గారు మొన్న క్యాబినెట్ లేటెస్ట్ సెంట్రల్ క్యాబినెట్ లో ఈ చర్చ వచ్చినప్పుడు పూజ్య బాపూజీ రోజ్గార్ వికసిత్ భారత్ అనేటువంటి దాన్ని ఒక చర్చకు వచ్చినటువంటి మాత్రం వాస్తవం. అప్పుడు ఏమంటాం మనం? అంటే మహాత్మా గాంధీ పేరు తీసేసి బాపూజీ అంటున్నాము, రకరకాల మన పేర్లతో పిలుచుకుంటున్నాము, ఆయనను గౌరవించుకుంటున్నాము. మీకేం ఇబ్బంది? అదేమొస్తుందో చూద్దాము. బిల్లు మరి నా కోటేశ్వరరావు గారు తెలిస్తే చెప్పాలి ఏ పేరు మీద వచ్చింది అనేటువంటిది నాకైతే తెలియదు ఇప్పుడు. కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి. వెంకటస్వామి గారు మళ్ళీ మీకు అవకాశం కల్పిస్తాను. కోటేశ్వరరావు గారు నిన్నటి వార్త అది. ఇవాళ పత్రికల్లో వచ్చినటువంటి పేరుతోనే ఇంట్రడ్యూస్ అయినట్టు నేను ఇంతకు ముందే నెట్ లో కొడితే బిల్ ఇంట్రడ్యూస్డ్ అని వచ్చింది. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే వెంకటరెడ్డి గారు ఒకవేళ అట్లా చేస్తే ఆయన ఖండిస్తారా లేదా అనేటువంటి చర్చ. అది చెప్పాలి. అది చెప్పకుండా నేను చూడలేదు, నాకు తెలియలేదు, సమాచారం లేదు, ఎట్లయితే అది మీరు బిల్లు ఇంట్రడ్యూస్ చేస్తే మాట్లాడేది నేను ఒక రకంగా ఉంటుంది, లేకుండానే ఒక ప్రశ్న నోట్లో పెట్టి మీరు సమాధానం చెప్పండి, ఊహాజనితమైన ప్రశ్న నేను ఎందుకు చెప్తా సమాధానం? మీరు మరి మీడియాలో వచ్చినటువంటి వాటి కూడా చెప్పారు కదా, రాలేదన్నారు. లేకపోతే ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఇప్పుడు దాంట్లో కూడా రకరకాల క్రానికల్ చదవండి సార్. మీరు క్రానికల్ ఏమొచ్చిందో చదవండి. బిల్లు పెట్టినారు వెనక్కి తీసుకున్నారు అని వచ్చింది. అయితే కోటేశ్వర గారు రైట్ చర్చిద్దాం. కోటేశ్వర గారు ఇంకొక ప్రధానమైన ఒక చర్చ నడుస్తుంది. డిజిటల్ ఆధార్ తప్పనిసరి వల్ల మారుమూల గ్రామంలో పని కోల్పోతున్నారన్న ఆరోపణలపైన సమాధానం ఏమిటంటారు? వీళ్ళే చెప్తారు కదండి, మొత్తం అంతా డిజిటల్ అయిపోయింది, మొత్తం దేశానికి మారుమూల అడవుల్లో కూడా మేమంతా ఇంటర్నెట్ ఇవన్నీ ఇచ్చామని చెప్పేసి ఒకసారి చెప్తారు కదా. మరి చెప్పినప్పుడు ఇట్లాంటి ప్రాబ్లం ఎందుకు వస్తుందో అది కూడా చెప్పాలి కదా వాళ్ళు. ఒకవైపు ఏమో తినపోతేనేమో ఎద్దుల్లో, మేయబోతే ఎద్దుల్లో, దున్నబోతే దూడల్లో అన్నట్టుగా మేము మొత్తం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి ఇంటర్నెట్ ని గ్రామీణ ప్రాంతాలకి అడవుల్లో కూడా ఇచ్చామని చెప్పేది వీళ్ళే. డిజిటలైజేషన్ లో మేము ముందున్నామని చెప్పేసి వీళ్ళే. మళ్ళా దీన్ని ఎందుకు చెప్తారు మరి? అందుకని 2 మాటలు మాట్లాడకూడదు, ఏదో ఒకదానికే కట్టుబడి ఉండాలి. అబద్ధం చెప్పినా కూడా ఒకదానికే కట్టుబడి ఉండాలి. అందుకని ఏదైనా ఉంటే దాన్ని పరిష్కరించండి. సమస్య ఏదైనా ఉంటే పరిష్కరించండి. బిల్లులో కోటేశ్వర గారు 1 by 1 ఫీచర్స్ ఏంది ఉన్న ఎగ్జిస్టింగ్ బిల్లు గురించి కాదండి వెంకటరెడ్డి గారు, నేను బిల్లు గురించి కాదు. గ్రామీణ ప్రాంతాల్లో నెట్ లేదు,
లేకపోతే ఇవన్నీ లేదు అని చెప్పేసి చక్రి గారు అంటుంటే డిజిటల్ హాజరు ఆధార్ తప్పనిసరి వల్ల మారుమూల గ్రామాల్లో పని కోల్పోతున్నారన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. నేను అదే చెప్తున్నా. అట్లాంటి కబుర్లు చెప్పేటువంటి పెద్ద మనుషులు రెండో వైపు ఏం చెప్తారు, మొత్తం అంతా కూడా డిజిటల్ అయిపోయింది, ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చింది, మేమే దానికి బాధ్యులు అని చెప్తారు కదా. అటువంటిప్పుడు మళ్ళీ ఇదెందుకు చెప్తున్నారు? ఒకవేళ అదే జరిగింది అనుకోండి, అదే ప్రాబ్లం అనుకోండి, పరిష్కరించాల్సింది ఎవరు? ఆ పేరుతోటి పని ఎగ్గొట్టేస్తారా? ఆ పేరుతో జనాన్ని మాడుస్తారా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని? ఇప్పుడు అట్లా కాదండి. మీరు డిజిటల్ సిస్టమ్ లో మన ఇంట్లో హైదరాబాద్ లో కూడా డిజిటల్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది అప్పుడప్పుడు, మనకు తెలుసు కదా. అట్లా జరిగితే నేను అందుకే నేను చెప్తుంది, ఒకవేళ ఫెయిల్ అయితే దానికి పరిష్కారం చూపాల్సింది కూడా ప్రభుత్వమే. చేస్తారు కదా, దానికి ఎందుకు చేస్తారు కదా. అదే అవినీతి అనే పేరుతోటి దాన్ని ఆ పేరుతోటి వేటు వేయడానికి చూస్తున్నారు. అవినీతి లేకుండా ఫెయిర్ గా మీరు ఒక వ్యవస్థను పెట్టండి. ఇప్పుడు కోటేశ్వర గారు, నేను ప్రాక్టికల్ గా నా అనుభవం చెప్తాను. మా ఊర్లో మహాత్మా గాంధీ ఆహార పథకం కింద ఎవరు రారండి. మీరు 300-350 రూపాయలకు ఎవరు రారు. వాళ్ళు అంతకంటే వచ్చి హైదరాబాద్ వచ్చి 1000 రూపాయలు సంపాదించుకొని పోతున్నారు, 1200 సంపాదించుకొని పోతున్నారు. మీరు చాలా మార్పులు వచ్చినాయండి. మీరు అదే పద్ధతిలో ఉన్నది అనేటువంటిది కాదు, ఎవరు రారు. నేను ట్రై చేస్తాను. సిటీకి ఇప్పుడు వెంకటరెడ్డి సిటీకి దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలలో ఇప్పుడు హైదరాబాద్ ఎక్స్టెండ్ అయిపోయి అది చాలా లోతుగా వెళ్తుంటే ఇంకింత ఇబ్బంది వస్తాయి. ఈ ప్రాంతాలలో, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకింత ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం విషయంలో నేను కూడా మాట్లాడినా. ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీ ఊరు మారుమూలలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి, అంటే రెక్కాడితే డొక్కాడనేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ గురించి, అత్యంత పేద కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక చట్టం ఇది. దీన్ని నీరుగార్చడము మానవీయ కోణంలో అది సమంజసం కాదు. పార్లమెంట్ లో చర్చ జరుగుతుంది, ప్రతిపక్ష పార్టీలు ఏం మాట్లాడతాయి, అధికార పార్టీలు ఏం సమాధానం చెప్తాయి, వాటికి వచ్చిన తర్వాత నాకు అభిప్రాయానికి వస్తుంది. దానికి ఏది రాకముందే ఇదేదో జరిగిపోయింది, నిన్న వచ్చింది, ఇలా పేపర్లు వచ్చింది అనేటువంటిది కాదు కదా. దానికి సంబంధించిన కొంత సమాచారం మీదనే ఇప్పుడు మాట్లాడుతున్నాం అండి వెంకటరెడ్డి గారు. మీరు కానీ ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, మీడియాలో రకరకాల కథనాలు వచ్చినాయి, దాని మీద ఒక స్పష్టత లేదు. అటు ప్రభుత్వం సైడ్ నుంచి కూడా లేదు, ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా లేదు. ఎంతసేపు ఏంటంటే ఏదో పేరెందుకు తీసేస్తారు అనేది ఎక్కువ చర్చకు పోయింది. ఆ స్కీమ్ లో ఉండేటువంటి వాటిలో ఏం జరుగుతుంది అనేది తెలియదు మాకు. చూస్తే 2 రోజులు చూస్తే ఒక ఐడియా వస్తుంది దాని మీద, నష్టాలు ఏంది, లాభం ఏంది అనేటువంటిది. నిజంగా మధ్యలో నేను చెప్తాను మీద డిస్టర్బెన్స్ వచ్చింది. నేను ఏమంటున్నానంటే, కొన్ని చోట్ల ఆ వేతనాలకు ఎవరు పనికి రారనేటువంటిది ఒక వాస్తవం. నేను అనేది దాని కాదు, పనికి అవసరమైనటువంటి చోట్ల అంతకంటే తక్కువ వేతనాలు. ఇప్పుడు కనీస వేతనం రోజుకి 600 నిర్ణయించండి, నెలకు 18,000 కదా. కోటేశ్వర గారు, మీకు ఒక ప్రశ్న అనేది, నేను రాజకీయాలకు అతీతంగా ఏంటంటే, ఆ స్కీమ్ని ఇంప్లిమెంటేషన్లో ఉండేటువంటి లోటుపాట్లు, దానికి సంబంధించినటువంటి చర్చ కూడా గ్రామీణ ప్రాంతాలలో జరుగుతున్నటువంటి, దాన్ని కాదనేది మనం. ఇప్పుడు ఒక స్కీమును మనం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు, దేశానికి ఆ స్కీమ్లో వచ్చినటువంటి లాభం ఏంది? కేవలము రాజకీయాల కోసము, ఉచిత పథకం కోసమే ఆ స్కీమ్ నడుపుతామా, లేదా దాంట్లో ఏమైనా సవరణలు తేవాలన్నా, మార్పులు తేవాలన్నా? అది ఉచిత పథకం కాదు, దానిలో పని చేయట్లేదు మీరు కోటేశ్వరరావు, నరేగా పేరుతో పనికిరాని పనులు జరిగాయని స్వయంగా రిపోర్ట్లు కూడా ఉన్నాయి. మరి దానిపైన ఏం చెప్తారు? మరి నేనంటే అనకూడదు. పొద్దున పోతారు ఇక అవన్నీ. నేను ఒక పార్టీ పని ఎగ్గొడతారా? అట్లా జరిగింది. అది అనేక లోటుపాట్లు ఉన్నాయి, అనేక ఆరోపణలు ఉన్నాయి, అవినీతి ఆరోపణలు. అది వేరు, అందుకే ఇప్పుడు జరగబోతుంది. అందుకే దానికి ఇప్పుడు మార్పులు చేయాలి. ఇంట్లో ఇంటికి నిప్పు పెట్టుకునే బాపత్ లాగా ఉంది తప్ప అట్లానే కాదు కదా. దాంట్లో మార్పులు వస్తే మీరు ఉన్న స్కీమ్ ఉన్నట్టే అంటే కాదు కదా. ఉన్న స్కీమ్ ఉన్నట్టే మార్పు చేయాలి. పనిచేసేటువంటి కార్మికులు గ్రామీణ ప్రాంతాల్లో కార్మికుల అక్రమాలకు పాల్పడతారా, లేకపోతే అక్రమాలకు పాల్పడతారా? ఇప్పుడు వచ్చే దాంట్లో ట్యాగ్ అవుతుంది, అవన్నీ ఉంటాయి. ఇక ఆ స్కీమ్ అంతా ఉన్నారు, పోయినారు, వచ్చినారు. ఆ స్కీమ్ ఇక నేను మాట్లాడకూడదు, నేను ఆన్లైన్ లో మాట్లాడకూడదు, అది వేరే సంగతి. అది ఎంత పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ అయింది, దానికి కారకులు ఎవరు, అక్కడ ఉండే ఫీల్డ్ అసిస్టెంట్లు ఏంది, రైతులు ఏంది, ఇవన్నీ ఉన్నాయి. లేండి సమస్యలు ఉన్నాయి. అసలు రైతులు
పంట అందుకనే వ్యవసాయ పనులకు వచ్చినప్పుడు మీలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు కనుకనే దీన్ని ఎత్తేయడానికి అవసరమైనటువంటి ఎత్తేయడం రంగాన్ని అనేది సిద్ధం చేశారనే చెప్తున్నాను నేను. అది మీ ఊహ, కానీ ఎత్తేస్తే మాకు రాజకీయ దాని మార్పు ఏది కథ ఏంది? అంత బలహీనంగా ఉన్నామండి రాజకీయాలలో. ఎందుకు మతం ఉందిగా. మతం అయితే వెంకటరెడ్డి లేదు, గారు ఎంత లేదు. మతం ఎత్తేయాలంటే బలంగా ఉండాలి, బలహీనంగా ఉంటే ఎట్లా ఎత్తేస్తారు? ఆ, అయితే వెంకటరెడ్డి గారు టెక్నాలజీ పెరుగుతుంది, యంత్రాలకు కూడా ప్రాధాన్యత పెరుగుతుంది. యంత్రాలకు ప్రాధాన్యం పెరిగితే చేతి కూలీలకు ఉపాధి తగ్గిపోదంటారా? ఇప్పుడు ఒకటండి ఉపాధి అంటే ఒకటండి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే తెలంగాణలో వాస్తవానికి ఇవాళ పెద్ద ప్రాబ్లం అండి. వేల మంది, లక్షల మంది బీహారు, యూపీ, ఒరిస్సా, జార్ఖండ్ నుంచి వచ్చి పనిచేస్తారండి. మీరు చెప్పండి, మీకు ఉన్న సమాచారం మేరకు ఒక వ్యక్తిగా చెప్పండి, మీరు యాంకర్గా కాదు, ఒక పౌరుడిగా చెప్పండి. అంటే తెలంగాణ వాళ్ళందరికీ ఉద్యోగాలు దొరికినాయి, మన దగ్గర షార్టేజ్ అయింది కాబట్టి వాళ్ళందరూ వచ్చి పనిచేస్తున్నారా, తక్కువకు పని చేస్తున్నారా, మన వాళ్ళు పని చేస్తలేరా? ఈ చర్చ జరగాల కదండి ఇలా. చెప్పండి, మీరు చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి. ఎందుకు అనేక స్కీముల వల్ల, ఉచిత స్కీముల వల్ల, నేను వద్దనంటలేను, అనేక ఉచిత స్కీముల వల్ల ఏం జరిగింది ఇలా, అన్నీ ప్రభుత్వమే ఇస్తే సరిపోతుంది అనేటువంటి అలవాటుకి ఇలా తీసుకొచ్చినాము. తాగే 45,000 కోట్ల రూపాయలు ప్రజలను వాళ్ళు సంపాదించిన హార్డ్ మనీని తాగిచ్చే పథకాలకు మనం మళ్ళిచ్చినాము. ఈ ఎన్నికలలో జరిగేటువంటి అవినీతికి సంబంధించినటువంటిది, పార్టీలు ఇస్తున్నటువంటి డబ్బులు, ఖర్చు పెడుతున్నటువంటి మొత్తాలు, ఇవన్నీ కారణాలు చాలా ఉన్నాయి. దాని గురించి మీరు నాకంటే ఎక్కువ మీకు తెలిసి ఉంటుంది. వాటి చర్చ మాట్లాడితే ఏమవుతుందంటే అట్లా అవుతుందా, మీరు ఇట్లా మాట్లాడతారా అని మమ్మల్ని అంటారు. అందుకని నేను మాట్లాడాను వాటి గురించి. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయి. అంతే కదా, అంతే కదా. ఉన్నటువంటి జనం కూడా పనులు చేయట్లేదా? ఆంధ్రప్రదేశ్ ఏం జరుగుతుందో నాకు తెలియదు, ఆంధ్రప్రదేశ్ ఏం జరుగుతుందో నాకు ఐడియా లేదు. ఎట్లా ఉంటుంది మీరు ప్రభుత్వం అంటే నేను ప్రతినిధి కాదు అక్కడ, నేను తెలంగాణ ప్రతినిధి. భాగస్వామి అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఆయన ఇప్పుడున్న ఆయన గురించి మాట్లాడే ముందు ఆయన ఏం చేసిండు గతంలో అనేటువంటిది, ఏ ప్రభుత్వమైనా ఏం చేస్తుందో మనకు అందరికీ తెలిసిందే కదా. మరి అదే వెంకటరెడ్డి గారు ఫ్రీ పథకాలు పెట్టాలి, ప్రచారానికి వెళ్ళాలి, అధికారంలోకి రావాలి అనేది అయితే నడుస్తుంది. దానివల్ల ప్రజలు సోమరిపోతులుగా మారుతున్నారంటారా? ఇక మరి ఇక నాన్నతో ఎందుకు అనిపిస్తారు, మీరు చెప్పండి. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ కోటేశ్వర గారు, థ్యాంక్ యూ వెంకటస్వామి గారు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.